తెలుగు బైబిల్ కథలు ఛానల్ని వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నానండి. మరి గత కాలంలో కయ్యను మరియు హేబేలు యొక్క జీవితం నుండి కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగడం, మేమిద్దరం ఒకరితో ఒకరు చెప్పుకోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఈరోజు మన టాపిక్ ఎవరు అంటే నోవహు కుటుంబం. మీ అందరికీ కూడా అంటే బైబిల్ గ్రంథం తెలిసిన వారందరికీ కూడా నోవహు గురించి తెలుసు. సో నోవహు గురించి కొన్ని ప్రశ్నలు, మరి నేను నా భర్తను అడుగుతాను, నా భర్త నన్ను అడుగుతారు, అలా మేమిద్దరం మాట్లాడుకుంటాము. సో మేము చెప్పే ప్రశ్నల్లో కావచ్చు, సమాధానాల్లో కావచ్చు, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా లేకపోతే మీరు ఏమైనా అడగాలనుకుంటున్నా దయతో కామెంట్ సెక్షన్లో మాత్రం షేర్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రైజ్ ది లార్డ్ అండి. ఇప్పుడు ఈరోజు మన టాపిక్ నోవహు. నోవహు అనే పేరుకు అసలు అర్థం ఏమిటి? నోవహు అనే పేరుకి నెమ్మది అని అర్థం. సరే, నోవహుకు వివాహం అయిందా, వివాహం అవ్వలేదా? నోవహు వివాహం అయింది. ఎంతమంది బిడ్డలు? నోవహు వివాహం అయిన తర్వాత 3 కుమారులు పుట్టారు. వాళ్ళు అంటే కుమార్తెలు లేరా? కుమార్తెలు లేరు, 3 కుమారులే. షేము, హాము, యాపేతు. నోవహుకి పెళ్ళి అయింది, 3 కుమారులు ఉన్నారు. వాళ్ళ పేర్లు షేము, హాము, యాపేతు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఆ భూమి మీద చాలామంది మనుషులు ఉన్నారు. ఈ మనుషుల్లో ఒక్క నోవహుని అంత ప్రత్యేకంగా దేవుడు నోవహుతోనే ఎందుకు మాట్లాడాడు అంటే నోవహుతో పాటు చాలామంది ఉన్నారు, కానీ ఆ తరంలో ఎవరైతే నోవహు కాలంలో ఉన్న తరం ఉన్నారో ఆ తరంలో నోవహు నీతిపరుడుగా, నిందారహితుడుగా, దేవుని దృష్టిలో కృప పొందినవాడుగా ఉన్నాడు. కాబట్టే ఆ తరంలో ఎంతోమంది పురుషులుగా ఉన్నవారు, ఎంతోమంది వ్యక్తులు, ఇంకా నోవహు కుమారులు ఉన్నప్పటికీ దేవుడు నోవహుని ఎన్నుకున్నాడు. అయితే ఇప్పుడు నోవహు నువ్వు అన్నట్టుగానే నీతిమంతుడు అంటున్నావు, అంతా బాగానే ఉంది. అయితే దేవుడు నోవహుకి ఏం పని చెప్పాడు? అసలు నోవహుకి దేవునికి జరిగినటువంటి ఆ కాన్వర్జేషన్లో నోవహుకి దేవుడు ఏ పని చెప్పాడు? నోవహుకి దేవుడు చెప్పిన పని ఏంటంటే వాడ తయారు చేయమని. ఎందుకు చేయమన్నాడు? ఎందుకు అంటే అప్పటికి అంటే నోవహు కాలానికి వచ్చేసరికి భూలోకమంతా చెడిపోయింది. అంటే అక్కడ ఉన్న ప్రజలు తమ మనస్సుకు ఎవరైతే నచ్చుతారో వారందరినీ వివాహం చేసుకోవడం, వారికి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికారు. సో అదంతా చూసిన దేవునికి నేను అసలు భూమి మీద మనుషులను ఎందుకు చేశాను అని సంతాపపడ్డాడంట దేవుడు. అలా సంతాపపడి ఈ భూమి మీద ఉన్న ప్రజల్ని నేను నాశనం చేయాలి. సో ఈ ప్రజల్లో నీ ఒక్కడివే నీతిమంతుడిగా ఉన్నావు కాబట్టి నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఒక వాడ తయారు చేసుకోమని దేవుడు నోవహుతో చెప్పాడు. ఓకే, సరే, నోవహు వాడ తయారు చేసాడు, అంతా బాగానే ఉంది. మరి నోవహు వాడ తయారు చేస్తుంటే మరి ఆ ప్రజలు చూస్తారు కదా, ఎందుకంటే వాడ అనేది నీటి ఒడ్డుని తయారు చేయాలి. మ్యాక్సిమం ఎక్కడ చూసినా సరే నీటి ఒడ్డుని తయారు చేస్తారు. కానీ నోవహు తయారు చేసిన వాడ అసలు ఆ చుట్టుపక్కల సముద్రం అనేది కనపడిన ప్లేస్లో కాకుండా ఒక ఎడారి, ఒక నేల మీద ఎక్కడో పెట్టేసి అక్కడ వాడ తయారు చేయడం ఏంటి? చాలా మంది హేళన చేస్తారు కదా, అసలు ఏంటి అసలు ఇది ఒక విషయం అంటే ఇప్పటి వరకు భూమి మీద వర్షం అయితే అప్పటి వరకు సంభవించలేదు. అంటే బైబిల్ గ్రంథం ప్రకారం మనం అంతకు ముందు లేఖన భాగాలంటే ఆదికాండం నుంచి చదివితే చెట్లు పెరిగాయి, మొక్కలు పెరిగాయి, చాలా పెరిగినాయి, కానీ అవి వర్షం రావడం వల్ల పెరిగినాయి లేదు, వర్షం కురిసినట్టు లేదు. అంటే ఏదైనా తోటలో ఒక 4 రకాల నదులు ఉన్నాయి. సో దానివల్ల అక్కడ ఉన్న వృక్షాలు ఇవన్నీ పెరిగినాయి, అంతే తప్ప వర్షం కురిసింది అనే ప్రస్తావన నోవహు కాలం వచ్చేంత వరకు ఉండదు. అంటే అప్పటి వరకు వర్షం అనేది భూమి మీద లేదు, ఇంకా రాలేదు ఆకాశం నుండి. అయితే అక్కడ ఉన్న ప్రజలందరూ వర్షం అనేది ఎలా ఉంటది ఏంటో తెలీదు. అప్పుడు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మనకి న్యూస్లో ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఏంటంటే, ఆకాశం నుండి అగ్ని పడుతుంది రేపు పొద్దున్న, మీరందరూ జాగ్రత్తగా ఉండండి అని. అందరూ ఏమనుకుంటారు? వారి పిచ్చుడు, ఆకాశం నుండి అగ్ని ఎందుకు పడుతుంది, వర్షం పడుతుంది కదా అనుకుంటారు తప్ప, అమ్మో ఆకాశం నుండి అగ్ని వస్తుందా, అయితే అగ్ని రాకుండా మమ్మల్ని మేము ఎలా అయినా కాపాడుకోవాలనుకుంటారా? పిచ్చోడ్లాగానే చూస్తారు కదా. అందుకనే ఆ కాలంలో కూడా అప్పటి వరకు వర్షం అంటే ఏంటో తెలియని వాళ్ళు నోవహుని చూసి ఇలా వర్షం కురుస్తుందా, నువ్వు మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తున్నావా అన్నట్టుగా బిహేవ్ చేస్తారు అంతే. అయితే ఇప్పుడు నోవహు వాడ తయారు చేసాడు, వాళ్ళలోకి ఎవరెవరు వెళ్ళారు? నోవహు కుటుంబం అంతా. అంటే కుటుంబం ఎంతమంది ఉన్నారు వాళ్ళు? ఇప్పుడు నోవహు భార్య, వారిద్దరికి కూడా 3 కుమారులు పుట్టారు.
వారి ముగ్గురికి కూడా వివాహాలు అయిపోయినాయి. సో వాళ్ళకి పిల్లలు ఉన్నట్టు లేదు, కానీ నోవాహుకి 3 కుమారులు ఉన్నట్లు, వారి ముగ్గురికి వివాహాలు అయినట్లు. సో 3 కుమారులు 3 కోడళ్ళు, అక్కడ 6. నోవాహు భార్య, టోటల్గా 8 మంది ఏమో నోవాహు కుటుంబం. అలాగే మరి జలప్రళయం అయిపోయిన తర్వాత భూమి మీద మరలా దేవుడు సృష్టినంతా చేయడం కాదు, కానీ ఏవైతే పక్షులు ఇవన్నీ ఉన్నాయి కదా, జంతువులు, ఇవన్నీ 2 డేస్ చొప్పున నోవాహుతో పాటు వాళ్ళలోకి తీసుకెళ్ళిపోయి భద్రం చేయమని, జలప్రలయం తర్వాత మరలా భూమి మీదకి వచ్చేలాగా దేవుడు ఇవన్నీ కూడా వివరాలు నోవాహుతో చెప్పాడు. ఓకే, నేల మీదకి వర్షం కురవబట్టి వాటర్ వచ్చినాయి, ఆ పడవ పైకి లేచింది. అలాగా ఆ పైనుండి వర్షం ఎన్ని రోజులు కురిసింది? అంటే బైబిల్లో రాయబడిన ప్రకారం 40 రాత్రులు 40 పగళ్ళు, అంటే టోటల్గా 40 రోజులు ప్రచండమైన వర్షం భూమి మీద కురిసిందంట. అంటే 40 రోజులు కురిసింది. అయితే 40 రోజులు తర్వాత నోవాహుకి భూమి మీద వర్షం కురవట్లేదని ఎలా తెలిసింది? భూమి మీద వాటర్ ఉన్నాయా లేదని ఎలా తెలుసుకున్నాడు? అంటే దేవుడు ఓడ తయారు చేయమన్నప్పుడు దానికి ఒక కిటికీ పెట్టమన్నాడు. సో కిటికీలో నుంచి వర్షం వస్తుందో లేదో చూస్తాడు కదా, అలా చూసి 40 రోజులు కూడా లోపలే సైలెంట్గా ఉన్నాడు. 40 రోజులు దాటిన తర్వాత వర్షం ఆగిపోయింది. సో కిటికీలో ప్రతిరోజు చూస్తున్నాడు. కిటికీలో చూసేటప్పుడు 40 రోజు అంటే 41వ రోజున వర్షం ఆగిపోయింది. అలాంటప్పుడు చూసి మొదటిగా కాకిని పంపించాడు. అంటే భూమి మీద అంటే 41వ రోజున పంపడం లేదు, కానీ కొంతకాలానికి కాకిని పంపించాడు. కాకిని పంపించినప్పుడు కాకి వెళ్ళి వర్షం ఆగిపోయింది, నీరు ఇంకిపోయిందని చెప్పడం మానేసి, అంటే మాట్లాడేది కాదు కానీ ఏదో ఒక సూచన తేవడం మానేసి ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న శవాలు ఉంటాయి కదా నీటి మీద తేలి, ఆ శవాలకి తినేసి దానికి బానిస అయిపోద్ది. ఆ తర్వాత కాకి మరలా తిరిగి రాకపోవడం చూసిన నోవాహు రెండవసారి ఎవరిని పంపిస్తాడంటే పావురాన్ని పంపిస్తాడు. సో అది ఒక ఒలివాకుని తీసుకొస్తుంది. అది తీసుకొచ్చిన తర్వాత భూమి మీద నీళ్ళు ఇంకిపోయని చెప్పి నోవాహు కుటుంబం అంతా బయటకు వస్తుంది. ఓకే, సరే, ఇప్పుడు బయటకు వచ్చారు, అంతా బాగానే ఉంది. అంటే ఇప్పుడు ఆ వాటర్ అంతా ఇంకిపోయింది అనడానికి ఎన్ని రోజులు పట్టిందంటావు? మొత్తం భూమి మీద వాటర్ అంటే భూమి మీద నీరు ఎన్ని రోజులు ఉందంటే 150 రోజుల వరకు నీరు ఉందని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఆ తర్వాత వీళ్ళు బయటకు వచ్చారు. సరే, ఇప్పుడు భూమి మీద వాటర్ ఇంకిపోయినాయి, బయటకు వచ్చారు. అయితే ఇప్పుడు ఆ యొక్క ఓడ ఎక్కడ ఆగింది? అంటే భూమి మీద నీరు ఉంది, నీరు అనేది ఏదో రోజున ఇంకిపోతుంది, ఓడ నేల మీదకి అనేది రావాలి. అలా నేల మీద కాదు, ఆరారాతు అనే ఒక పర్వతం పైన ఈ నోవాహు తయారు చేసిన ఓడ అనేది ఆగింది. పర్వతం పైన ఆగింది. సరే, ఇప్పుడు నోవాహు భార్య ఉంది కదా, ఇంత జరుగుతున్నా సరే ఒక పెచ్చోళ్ళ ఓడ కడుతున్నారని చెప్పి అందరూ ఎగతాళి చేస్తున్నా, అనేక మంది విమర్శిస్తున్నా సరే, నోవాహు భార్య ఏం చేసేది? నోవాహు భార్య యొక్క గుణగుణాలు ఎలా ఉన్నాయి? నిజంగా చాలా మంది కూడా ఈ ప్రశ్న ఒక ప్రశ్నలాగా ఉంటుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో నోవాహు భార్యను గురించి ప్రస్తావించబడలేదు కాబట్టి చాలామంది అనుకుంటారు ఏంటంటే నోవాహు భార్య పెద్ద విశేషమేం కాదు, ఎందుకంటే అందరిలానే అనుకుంటారు. కానీ నిజానికి నోవాహుని అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈడొక పెచ్చోడు, వర్షం పడ్డం ఏంటి అనే విధంగా చూస్తారు కదా. అలాంటప్పుడు తనకు భార్యగా ఉన్న స్త్రీ ఏ స్త్రీ అయితే ఉందో ఆమె ఇంకెలా చూస్తుంది? అంటే ఆడపిల్లంటే ఎదుటి వ్యక్తుల మాటలు వినేస్తారు కదా, అలా ఒకవేళ ఈమె గనక వినుంటే ఈరోజు పరిస్థితి వేరొకలాగా ఉందును. కానీ ఆమె అలాంటిదని బైబిల్ గ్రంథంలో లేదు. ఒకవేళ నిజంగా అలా చేస్తే బైబిల్ గ్రంథంలో ఉందని కదా. సో తప్పనిసరిగా నోవాహు చేసే పనికమే సహకారిగా, సాటి అయిన సహకారిగా దేవుడు స్త్రీని ఎలా సృజించాడో తప్పకుండా ఆమె 100కి 100% ఆ బాధ్యతలు నిర్వహించి ఉంటుంది. ఎందుకంటే ఓడ కట్టడం అనేది ఆషామాషి విషయం కాదు. పైగా నోవాహు కుటుంబం మాత్రమే, బయట వాళ్ళు ఎవరూ లేరు. నోవాహు కుటుంబం మాత్రమే అంటే ఇంట్లో వాళ్ళు ఎంతో కొంత సహాయం చేస్తేనే కదా. మెయిన్ భార్య సహకారిగా ఉంటేనే భర్త ఏదైనా చేయగలడు. సో నోవాహుకి తన భార్య చాలా హెల్ప్ చేసింది కాబట్టే నోవాహు అంత పని చేయగలిగాడు. కానీ చాలామంది కూడా నోవాహు గురించి చెప్తారు కానీ నోవాహు భార్యను గురించి చెప్పరు. సో బైబిల్ గ్రంథంలో లేని దాని గురించి మనం ప్రస్తావించుకోవడం అంత ఎక్కువేం కాదు, కానీ సో ఆమె కూడా గొప్పది అని అయితే చెప్పడం జరిగింది. సరే, ఫైనల్గా ఒకే ఒక క్వశ్చన్. ఇంకా నోవాహు స్టార్టింగ్లో నీతిమంతుడిగా ఉన్నాడు, చివరి దశ వరకు కూడా నోవాహు నీతిమంతుడుగానే ఉన్నాడా? తన యొక్క చివరి శ్వాసము విడిచేంత వరకు ఎలా ఉంది పరిస్థితి? అంటే చాలామందికి కూడా
తెలిసింది ఏంటంటే నోవహు అంటే నీతిపరుడు, నిందారహితుడు, దేవుని దృష్టిలో కృప పొందినవాడు కాబట్టి దేవుడు నోవహుని ఎన్నిక చేసుకున్నాడని చాలామంది అంటారు. అయితే ఇదంతా కరెక్టే, కానీ జలప్రళయం అయిపోయిన కొంతకాలానికి నోవహు జీవితంలో ఒకటి జరుగుతుంది. అతడు మద్యం తాగుతాడు, అంటే ద్రాక్షారసం త్రాగి మత్తుడై అంటే వస్త్రహీనుడిగా ఉంటాడు. ఈ విషయాన్ని తన కుమారులు చూస్తారు అనే విషయం కూడా బైబిల్ గ్రంథంలో ఉంటుంది. అయితే చాలామందికి ఈ విషయం తెలీదు. సో ఆఖరుగా లాస్ట్ తన యొక్క జీవితానికి వచ్చేసరికి తను మద్యం తాగి వస్త్రహీనుడిగా ఉన్నట్లుగా ఉంటుంది. సరే, అంటే ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు నోవాహు ఇప్పుడు మనం చూసిన పరదైస్లో ఉండే అర్హత ఉందంటావా? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఆ తరంలో కృప పొందినవాడు నీతిమంతుడు నోవహు. అంటే జలప్రళయం అయిపోయిన తర్వాత ఒక కుటుంబం, అంటే రెండవ తరంగా బ్రతికిన కుటుంబం ఏంటి అంటే నోవహు. ఆ తర్వాత ఇలా మొత్తం భూమంతా నాశనం చేసినట్టు ఎక్కడ బైబిల్ గ్రంథంలో లేదు. సో మనకు నోవహు ఇంపార్టెంట్ ఒక ప్రకారంగా చెప్పాలంటే. సో తప్పనిసరిగా ఈ విషయాలన్నిటిని బట్టి చూస్తే ఆఖరిగా తన దినముల్లో కొన్ని చెడ్డ కార్యాలు చేసినప్పటికీ తను తప్పనిసరిగా పరదేశంలో ఉంటాడు. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాస వీరుల జాబితా ఉంటుంది. ఆ జాబితాలో నోవహు పేరు ఉంటుంది. సో ఆ జాబితాలో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నీతిపరులు, వారందరూ పరదేశంలో ఉన్నారని అర్థం. సో దాన్ని బట్టి చూస్తే నోవహు తప్పనిసరిగా పరదేశంలో ఉంటాడు. మనం వెళ్ళినప్పుడు తప్పనిసరిగా నోవహును మనం చూడగలం. చూసారు కదండి, ఈ కాన్వర్జేషన్లో నోవహు జీవితం గురించి మీరు చాలా విషయాలు తెలుసుకున్నారని అయితే నేను అనుకుంటున్నాను. సో ఈ కాన్వర్జేషన్ అనేది మేము చెప్పడం ఎంత ఇంపార్టెంటో మీరు వినడం కూడా అంతే ఇంపార్టెంట్. మీరు విని మేము చెప్పే వాటిలో ఏమైనా కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయో రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయో మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే తప్పనిసరిగా మన ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఇలా ప్రారంభాల గ్రంథమైన ఆదికాండం దగ్గర నుండి ఒక్కొక్కరి జీవితం నుండి ఇలా ప్రతిరోజు మేమిద్దరం మాట్లాడుకుంటూ ఇదొక సబ్జెక్ట్ లాగా మీతో చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్.